పాపం కొంతమంది పెద్దవాళ్ళు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. బాబు, మా ఇంట్లో మా కోడలు మా కొడుకుతో మనం సపరేట్ కాపుకం పెట్టాలి అనేసి ప్రతిరోజు మా మా బిడ్డను టార్చర్ పెడుతోంది. నా కొడుకు ఏమి చెప్పలేక నలిగిపోతున్నాడని బాధపడుతూ చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. అసలు ప్రపంచంలో కేవలం మన ఒక్క దేశం మాత్రమే ఉమ్మడి వ్యవస్థ ఉంది. సరేనా? ఈ ఉమ్మడి వ్యవస్థలో ఎంతో హ్యాపీగా సుఖ దుఃఖాలు ఎన్నొచ్చినా కలిసికట్టుగా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పారు చూడు, అటువంటి మహాతరులు వచ్చి కాపగారు విడిపోయినాయి, కాపగారు కూలిపోయినాయి, కాపగారు నాశనం అయిపోయినాయి. నేను చెప్పేది ఒకటే, ఇలా ఎవరైనా మాట్లాడితే దీంట్లో నాకు అటువంటి మాట్లాడే వాళ్ళతో రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇలా ఎవరైనా మాట్లాడితే సరైన మగాడైతే చెప్పుతో కొడతాడు అప్పుడే వాడి పిల్లాన్ని. సరేనా? అప్పటికి వాళ్ళు లొంగకపోతే, అప్పటికి కూడా వాళ్ళు లొంగకుండా, లేదు మనం సపరేట్గా వెళ్ళిపోవాల్సిందే, మీ అమ్మా నాన్నని నేను చూసుకోను, అదే అత్తా మామని నేను చూసుకోను అని భీష్మించుకుని కూర్చుంటే లక్షణంగా అటువంటి వాళ్ళకు డైవర్స్ ఇచ్చేయచ్చు. కోర్టు కూడా ఈ మాట కోర్టులో ఏదో చెప్పామంటే ఇమీడియట్లీ డైవర్స్ శాంక్షన్ చేస్తారు మగాళ్ళకి. సరేనా? ఇటువంటి వాళ్ళతో ఉంటే ఏమి, లేకపోతే ఏమి చెప్పు. మనల్ని కని పెంచిన అమ్మా నాన్నని వద్దు, వాళ్ళను సపరేట్గా పెట్టు అనే ఆడది అది ఆడదా? కాదు, అది ఒక రాక్షసి అనే అర్థం. సరేనా? ఆడది అంటే దేవత స్వరూపం, ఆడది అంటే ఒక ప్రేమకు స్వరూపం, ఆడది అంటే అనురాగానికి, అభిమానానికి, ప్రేమకు ఒక దర్పణం. అటువంటి ఆడవాళ్ళు ఈ కాలుష్యపు కాలంలో ఇప్పుడు కొత్తగా కొంతమంది దుర్బుద్ధి పుట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకు భర్త కరెక్ట్గా ఉంటే సరైన సమాధానం చెప్పచ్చు. అది నా అభిప్రాయం. ఏమంటారు మీ మధు? నువ్వే మా రాజువని మనసే